to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో ఇక్కడ ఏంటంటే ఈ విఏఎన్, విబిఎన్, విసిఎన్, సో ఈ మూడు ఏంటంటే ఫేస్ వోల్టేజెస్ అన్నమాట. సో ఫేస్ వోల్టేజెస్. సో ఇప్పుడు మనము టైమింగ్ డయాగ్రామ్ తీసుకున్నాం. టైమింగ్ డయాగ్రామ్ బేస్ చేసుకొని విఏఎన్, విబిఎన్, విసిఎన్ వీటి యొక్క వేవ్ ఫామ్స్ అనేవి డ్రా చేసాం. అయితే ఈ వేవ్ ఫామ్స్ అనేటివి ఫేస్ వోల్టేజెస్ అన్నమాట. ఓకేనా? ఈ విఏఎన్, విబిఎన్, విసిఎన్ అనేటివి ఏం వోల్టేజెస్ అంటే మనకు ఫేస్ వోల్టేజెస్. సో అది నోట్ చేసుకోండి ఇక్కడ. సో మనం తీసుకునే విఏఎన్ కానీ, విబిఎన్ కానీ, విసిఎన్ ఈ మూడు ఏంటంటే ఫేస్ వోల్టేజెస్. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే లైన్ వోల్టేజెస్ అనేవి కావాలి. సో ఇక్కడ ఈ యొక్క లైన్ వోల్టేజెస్ అన్నప్పుడు దీన్ని ఎలా డ్రా చేస్తాం ఏంటనేది చూద్దాం. ఇప్పుడు చూడండి. సో జనరల్ మనకి ఏంటంటే లైన్ వోల్టేజెస్ అంటే ఏవేవి వస్తాయంటే నాకు సో విఏబి, విబిసి, విసిఏ. సో వీటిని ఏమంటామంటే మనము లైన్ వోల్టేజెస్ అంటారు. లైన్ వోల్టేజెస్ అంటారు. అయితే ఇక్కడ మనం తీసుకునే విఏబి, విబిసి, విసి ఏదైతే ఉన్నాయో సో ఇందులో ఈ యొక్క విఏబిని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో విఏఎన్ మైనస్ విబిఎన్. అదేవిధంగా విబిసిని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సో విబిఎన్ మైనస్ విసిఎన్. అదేవిధంగా విసిఎన్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే విసిఎన్ మైనస్ విఏఎన్. ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న ఈ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్ బట్టి ఫస్ట్ మనం ఏం కనుక్కుందామంటే విఏబి అనేది కనుక్కుందాం. సో విఏబి అంటే ఏంటి? విఏఎన్ మైనస్ విబిఎన్. సో దీని యొక్క వాల్యూస్ అనేటివి ఒక్కొక్క ఇంటర్వెల్లో చూద్దాం. అంటే ఫస్ట్ ఏంటంటే సో 0 to 60. సో 0 to 60లో విఏబి అనేది ఎలా ఉంది, అదేవిధంగా 60 to 120 మధ్యలో ఎలా ఉంది, అదేవిధంగా 120 to 180 డిగ్రీస్ మధ్యలో ఎలా ఉంది, 180 to 240 డిగ్రీస్ మిడిల్లో ఎలా ఉంది. సో ఇట్లా ఈ డిఫరెంట్ కేసెస్లో మనకి ఏంటంటే ఈ లైన్ వోల్టేజెస్ అనేది చెక్ చేద్దాం. సో ఇది ఏ విధంగా చెక్ చేస్తాం అనేది ఇప్పుడు చూస్తాం. చూడండి. సో ఫస్ట్ ఈ విఏబి అంటే మనం ఏం చెప్పాము ఇక్కడ విఏఎన్ మైనస్ విబిఎన్ అన్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 0 to 60 డిగ్రీస్లో విఏఎన్ వాల్యూ VS/3. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది అంటే అది VS/3 మైనస్ నెక్స్ట్ విబిఎన్ వాల్యూ ఎంత మైనస్ 2VS/3. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మైనస్ 2VS/3. ఇది ఏమవుతుందంటే నాకు ఇది సో VS/3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2VS/3 అండ్ ఎంత వస్తుంది అంటే ఇది 3VS/3 వస్తుంది. సో ఫైనల్గా విఏబి వాల్యూ ఎంత అంటే నాకు విఎస్ వస్తుంది అన్నమాట, సప్లై వోల్టేజ్ వస్తుంది. సో విఏబి వాల్యూ ఎంత అంటే నాకు సప్లై వోల్టేజ్ వస్తుంది. ఓకే. అదేవిధంగా 60 to 120 డిగ్రీస్ మిడిల్లో. సో ఇక్కడ 60 to 120 డిగ్రీస్ మిడిల్లో విఏఎన్ వాల్యూ 2VS/3, ఇదేమో మైనస్ VS/3. ఎంత వస్తుందంటే ఇది 2VS/3, ఇదేంటంటే మైనస్ VS/3. సో ఇదేమవుతుందంటే 2VS/3 ప్లస్ VS/3. సో ఇది కూడా ఏమొస్తుందంటే నాకు విఎస్ వస్తుంది. సో 3 గెట్ క్యాన్సిల్ అయిపోయి విఎస్ వస్తుంది. అంటే 0 నుంచి 120 డిగ్రీస్ వరకు విఎస్ అనే ఉంది. నెక్స్ట్ 120 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ మిడిల్. సో 120 to 180 తీసుకున్నప్పుడు సో ఇక్కడ నాకేముంది VS/3, ఇది VS/3. సో ఇక్కడేమో ఇదేంటంటే VS/3 మైనస్ VS/3. దీని వాల్యూ ఏమైపోయింది ఇక్కడ 0 అయింది. ఓకేనా? 0 డిగ్రీస్ అయింది. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే విఏఎన్ వాల్యూ వచ్చేసరికి మైనస్ VS/3, ఇది 2VS/3. సో ఇక్కడ నాకేంటంటే ఇది మైనస్ VS/3 మైనస్ 2VS/3.
సో ఇదేమవుతుందంటే ఇది నాకు మైనస్ 3vs/3 వస్తుంది. 3 గెట్ క్యాన్సిల్ అంటే మైనస్ vs అనేది వస్తుంది. ఇదేంటిది విఏబి వాల్యూ. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక్కొక్క ఇంటర్వెల్కి అంటే 0 to 60, 60 to 120, 120 to 180, 180 to 240 ఇప్పుడు దాకా చూసాం కదా. అదేవిధంగా ఇప్పుడు మనం ఏంటంటే అదే వాల్యూ 240 నుంచి 300 వరకు ఎలా ఉంటుంది, అదేవిధంగా 300 నుంచి 360 degrees వరకు కూడా ఎలా ఉంటుందని చూద్దాం. ఈ కేసెస్లో కూడా చెక్ చేద్దాం. సో ఈ కేసులో చెక్ చేసిన ఈ విఏబి వాల్యూ ఏమవుతుందో చూద్దాం. సో 240 to 300. సో 240 to 300 అన్నప్పుడు ఇక్కడ నాకేమొస్తుంది విఏఎన్ వాల్యూ మైనస్ 2vs/3, అదేమో vs/3. సో ఇది ఏమంటుందంటే మైనస్ 2vs/3 మైనస్ vs/3 అంటే ఇదేమవుతుందంటే ఇది మైనస్ vs వస్తుంది. సో విఏబి వాల్యూ ఎంత అంటే నాకు మైనస్ సప్లై వోల్టేజ్ అవుతుంది. నెక్స్ట్ 360. సో 300 to 360లో ఇది మైనస్ vs/3, ఇదేమో మైనస్ vs/3. సో ఇక్కడ నాకేంటంటే ఇది మైనస్ vs/3 మైనస్ vs/3 ఏంటి ఇది విఏబి వాల్యూ. సో ఇక్కడ నాకేమొస్తుందంటే ఇది ప్లస్ ఇది మైనస్ అయిపోయి రెండు క్యాన్సిల్ అయిపోయి నాకు ఎంత వస్తుందంటే ఇది 0 వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నాకేమొస్తుందంటే వాల్యూ అనేది ఓవరాల్గా మనం చూస్తే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క లైన్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది 0 to 160 వరకు సప్లై వోల్టేజ్ విఎస్ ఉంది. అదేవిధంగా 120 నుంచి 180 వరకు 0 ఉంది. మళ్ళీ 180 నుంచి అప్ టు 240 వరకు ఎంత ఉందంటే నాకు మైనస్ 2vs ఉంది. ఓకేనా, అంటే 300 వరకు. నెక్స్ట్ 300 to 360 వరకు మళ్ళీ 0 ఉంది. సో కాబట్టి దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ నేను మొత్తం మళ్ళీ ట్రై చేయకుండా జస్ట్ మీకు వేవ్ ఫామ్ ఒకటి చూసుకోండి ఇక్కడ ఫైనల్ వోల్టేజ్ మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే సో ఇది మనం తీసుకున్న లైన్ వోల్టేజ్ విఏబి. సో విఏబి వాల్యూ ఇది. సో దీని వాల్యూ సప్లై వోల్టేజ్ ఇది. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో యొక్క వేవ్ ఫామ్ మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ నాకేమొస్తుందో చూడండి ఒకసారి. ఇదేమో సప్లై వోల్టేజ్. సో ఇది అప్ టు ఎంతవరకు 120 degrees. సో ఇది నెక్స్ట్ 120 to 180 0. సో ఇది ఎంత అంటే ఇది సప్లై వోల్టేజ్ విఎస్, ఇది మైనస్ విఎస్. ఇది ఎంతవరకు అంటే 300 వరకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 360. సో నెక్స్ట్ మళ్ళీ అలాగే 360 మళ్ళీ అంటే ఈ సైకిల్ అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఏం వోల్టేజ్ అంటే ఇది లైన్ వోల్టేజ్ విఏఎన్ విఏబి. ఓకేనా. సో మనం తీసుకునే ఈ 3 phase బ్రిడ్జ్ ఇన్వర్టర్లో లాస్ట్ క్లాస్లో మనం చూసింది ఏంటంటే ఫేస్ వోల్టేజెస్ అనేది చూసాం. సో ఈ రోజు క్లాస్లో మనం ఏంటంటే దాని యొక్క కంటిన్యూషన్ లైన్ వోల్టేజ్ అనేది ఎలా తీసుకుంటాం ఏంటి అనేది ఇలా ఇది. ఓకేనా. సో ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. ఇదేంటిది విఏబి వాల్యూ. ఇప్పుడు మనం ఏ విధంగా ఇక్కడ తీసుకున్నామో ఈచ్ ఇంటర్వెల్ విఏబి విబిసి విసిఈ కూడా సేమ్ అదే విధంగా డ్రా చేస్తాం. అంటే 0 to 60, 60 to 120, 120 to 180, 180 to 240, 240 to 300, 300 to 360. ఇట్లా ప్రతి ఒక్క వాల్యూకి మనం ఏం చేస్తారంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కనుక్కొని దాని బేసిస్కి ఇక్కడ మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా. సో ఇట్లా ఆ విధంగా గ్రాఫ్ తీసుకున్నప్పుడు సో నాకు వచ్చేది ఏంటి అంటే సో ఇదన్నమాట. ఓకేనా. సో ఇందులో మనకేంటంటే సో ఇప్పుడు దాకా మనం విఏబి చూసాం కదా. సో అదేవిధంగా సో ఇది వచ్చేసరికి విఏబి అన్నమాట. ఇది సో ఇదేంటంటే విఏబి, సారీ అది కాదు, ఒక నిమిషం. సో ఇది వచ్చేసరికి ఏంటంటే విఏబి లైన్ వోల్టేజ్. నెక్స్ట్ అదే విబిసి వాల్యూ. సో ఇది వచ్చేసరికి విబిసి, ఇది వచ్చేసరికి విసిఈ. సో ఒక్కొక్క దానికి ఏ విధంగా ఉంటుంది అనేది వేవ్ ఫామ్ అనేది ఇక్కడ డ్రా చేశాను నేను. సో అది అంటే మీకు మొత్తం డ్రా చేయకుండా కాన్సెప్ట్ మాత్రం అర్థమయ్యేటట్టుగా నేను ఇట్లా తీసుకున్నాను చూడండి. ఓకేనా. సో ఇప్పుడు మనము ఏదైతే విఐబి చూసామో ఇప్పుడు అదే విధంగా సో ఇది ఇలా ఉంటుంది. సో మొత్తం ఏంటంటే నాకు విబిసి అన్నమాట. సో అదే విధంగా ఇప్పుడు విబిసి ఎలా తీసుకున్నామో విసిఏ కూడా అంతే. సో ఇది వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే నాకు సో ఇది వచ్చేసరికి విసిఏ.
ఓకేనా? సో ఇదన్నమాట. సో ఇది క్లియర్ అమ్మా మీకు అందరికీ. సో ఈ విధంగా మనం ఏంటంటే మనం తీసుకునే ఈ 3 ఫేజ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్కి సో ఇక్కడ మనం ఎట్లా అయితే ఫేస్ వోల్టేజ్ని బేస్ చేసుకొని విఏబి వాల్యూ ఏ విధంగా డ్రా చేసామో వేవ్ ఫామ్ అనేది, సో అంటే ఇట్లా ఈచ్ ఇంటర్వెల్ తీసుకొని అంటే 0 to 60 degrees ఉన్నప్పుడు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంది లైన్ వోల్టేజ్, అదేవిధంగా 60 to 120 తీసుకున్నప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ ఏ విధంగా ఉంది, అట్లా ఎట్లా అయితే మనం ప్రతి ఒక్క స్టెప్ చెక్ చేసామో సేమ్ వే సో వాటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ విఏబి అనేది డ్రా చేసాం కదా. సిమిలర్గా ఇక్కడ చూడండి అదే విధంగా విఏబి అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే విబిసి విసిఏ వాల్యూ అదే విధంగా డ్రా చేస్తాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో విబిసి చూడండి. సో ఇక్కడ విబిసి అనేది 0 to 60 degrees వాల్యూ దగ్గర ఏమైందంటే మైనస్ సప్లై వోల్టేజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 60 to 120 దగ్గర 0 అయింది. మళ్ళీ 120 to 300 సో సారీ 240 సో 120 to 240 వరకు మళ్ళీ ఏమైందంటే సప్లై వోల్టేజ్ అయింది. సో 240 to 300 వరకు మళ్ళీ 0 అయింది. సో అట్లా ఈ సైకిల్ అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనం తీసుకునే ఈ వేవ్ ఫామ్ అనేది సో ఈ విధంగా అది రిపీట్ అవుతూ ఉందన్నమాట. ఓకేనా? అది వచ్చేసరికి ఏంటంటే విబిసి వోల్టేజ్. సో అదేవిధంగా ఇప్పుడు విబిసి ఏ విధంగా డ్రా చేసామో సిమిలర్లీ విసిఏ. సో ఇది కూడా ఇవన్నీ లైన్ వోల్టేజెస్ అన్నమాట. సో ఇది ఏంటంటే నాకు సో ఫస్ట్ 60 degreesకి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందంటే 0. నెక్స్ట్ మళ్ళీ 60 నుంచి ఇంకొక 120 degrees యాడ్ చేసుకుంటా అంటే అప్ టు 180 వరకు దీని వాల్యూ ఎంత అంటే మైనస్ సప్లై వోల్టేజ్. నెక్స్ట్ మళ్ళీ అప్ టు 60 degrees అంటే ఎంత 180 నుంచి 240 వరకు 0. సో మళ్ళీ 240 నుంచి నెక్స్ట్ 360 వరకు దీని వాల్యూ ఎంత అంటే ప్లస్ విఎస్ అన్నమాట. సో అట్లా ఈ సైకిల్ అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంది. సో ఇది ఏంటంటే నాకు విసిఏ లైన్ వోల్టేజ్. సో విసిఏ లైన్ వోల్టేజ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనం తీసుకునే ఈ 3 ఫేజ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్కి వేవ్ ఫామ్స్ అనేవి డ్రా చేసాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏదైతే ఫేస్ వోల్టేజ్ చూసామో సో ఆ ఫేస్ వోల్టేజ్కి రిలేటెడ్గా ఇప్పుడు మనం లైన్ వోల్టేజెస్ అనేవి డ్రా చేసాం. అయితే ఇప్పుడు మనం తీసుకున్న వీటికి వాటి కరస్పాండింగ్ ఈక్వేషన్స్ అనేవి ఏమవుతాయి అంటే లైన్ వోల్టేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఏమవుతుంది, అదేవిధంగా ఫేస్ వోల్టేజ్ ఏమవుతుంది, ఫేస్ కరెంట్ ఏమవుతుంది, మరి మనం తీసుకునే ఈ లైన్ వోల్టేజ్కి దాని యొక్క 4E సిరీస్ అనేది ఏ విధంగా తీసుకుంటాం, అదేవిధంగా అదే మనం తీసుకున్న లైన్ వోల్టేజ్కి 4E సిరీస్ అనేది ఏ విధంగా తీసుకుంటాం అనేది జస్ట్ ఈక్వేషన్ వరకు చూద్దాం. ఓకేనా? సో ఆ ఈక్వేషన్ వరకు చెప్తున్నాను నేను. సో దాని ఇండెప్త్ అయితే చెప్పట్లేదు. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ మనం తీసుకునే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే లైన్ వోల్టేజెస్ సో వాటి యొక్క లైన్ వోల్టేజ్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఆర్ఎంఎస్ వాల్యూ సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో సప్లై వోల్టేజ్ ఇంటూ సో లైన్ వోల్టేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ సప్లై వోల్టేజ్ ఇంటూ సో ఇక్కడ మన వేవ్ ఫామ్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనము సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఇవి కండక్ట్ అయింది ఎంతవరకు కండక్ట్ అయినాయి అంటే ఒక్కొక్కటి 120 degrees అంటే ఒక్కొక్క థైరిస్టర్ అనేది అంటే మనం తీసుకునే ఆర్ ఫేస్ కానీ వై ఫేస్ కానీ బి ఫేస్ ఉన్నాయి కదా. ఈ యొక్క ఆర్ ఫేస్ వై ఫేస్ బి ఫేస్ అనేది ఒక్కొక్క దానికి ఫేస్ షిఫ్ట్ ఎంత ఉందంటే నాకు 120 degrees ఉంది. ఓకేనా? అయితే ఒక్కొక్క దాని యొక్క థైరిస్టర్ ఎంత యాంగిల్ కండక్ట్ అవుతుందంటే నాకు 180 degrees కండక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఏంటంటే సో 120 degrees ఫేస్ యాంగిల్ ఉంటుంది కాబట్టి 2π/3. సో టోటల్ ఒక్కొక్క థైరిస్టర్ ఎంత యాంగిల్ కండక్ట్ అవుతుంది నాకు 180 degrees కాబట్టి ఇది π. సో దీన్ని చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే నాకు ఆర్ఎంఎస్ వాల్యూ లైన్ వోల్టేజ్ అవుతుంది. సో ఇక్కడ పై గెట్ క్యాన్సిల్ అయిపోయి ఇదేమవుతుంది అంటే నాకు సప్లై వోల్టేజ్ ఇంటూ √2/3. సో ఇదే నాకు ఏమవుతుందంటే లైన్ వోల్టేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ అవుతుంది. సో ఇదేంటంటే ఇది లైన్ వోల్టేజ్ అవుతుంది, లైన్ వోల్టేజ్. ఓకే, అదేవిధంగా ఫేస్ వోల్టేజ్ కావాలి. సో ఈ ఫేస్ వోల్టేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ కావాలి అంటే సో మనం తీసుకున్న నెట్వర్క్ ఏంటి స్టార్ కనెక్షన్. సో స్టార్ కనెక్షన్ అన్నప్పుడు స్టార్ కనెక్షన్లో మనకేంటంటే విఎల్ ఈక్వల్ టు √3 times ఆఫ్ వి ఫేస్ ఉంటుంది. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఫేస్ వాల్యూ కావాలి అంటే ఏమవుతుంది లైన్ వోల్టేజ్ ఓవర్ √3 అన్నమాట. సో కాబట్టి ఈ విఎల్ ఆర్ఎంఎస్ వాల్యూ ఏదైతే ఉందో సో దాని వాల్యూ డివైడెడ్ బై √3 చేస్తే నాకు ఫేస్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ఫేస్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఈక్వల్ టు సో ఇక్కడ లైన్ వోల్టేజ్ ఎంత అంటే విఎస్ ఇంటూ సో దీన్ని √2 సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము √3గా రాసుకోవచ్చు. సో డివైడెడ్ బై √3. సో √3 గెట్ క్యాన్సిల్. సో నాకు ఇక్కడ ఏమొస్తుందండి ఇది అంటే ఈ యొక్క వాల్యూ సో ఎంత వస్తుందంటే నాకు ఇది
సో వి ఫేస్ ఈక్వల్ టు ఒక్క నిమిషం. సో యాక్చువల్గా √3 క్యాన్సిల్ కాదు, అది మల్టిపుల్ అవుతుంది. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు విఎస్ ఇంటూ √2/3 వస్తుంది. ఓకేనా. సో అదేవిధంగా సో ఫేస్ వోల్టేజ్ కావాలి అన్నప్పుడు ఇదేమొస్తుందంటే నాకు సో వి ఫేస్ ఓవర్ ద ఇంపెడెన్స్ అని రాసుకోవచ్చు. సో ఇది నాకేంటి ఫేస్ కరెంట్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మనం తీసుకునే థైరిస్టర్ ఈ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ ఒకవేళ తీసుకుంటే సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది సో ఐ ఫేస్ ఓవర్ √2 అవుతుంది. సో ఇవి నా కరెంట్స్. సో అదేవిధంగా సో ఇప్పుడు మనం ఏదైతే చూసామో అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క వేవ్ ఫామ్స్కి ఇక్కడ ఉన్నాయి కదా వేవ్ ఫామ్స్. సో ఫేస్ వోల్టేజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం 4E సిరీస్ అనేది అప్లై చేసుకుంటే దానికి ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది. అదేవిధంగా ఇక్కడ లైన్ వోల్టేజ్ అనేది డ్రా చేసాం. సో విఏబి విబిసి విసిఏ ఇది ఇక్కడ అయితే సో మనం తీసుకున్న ఈ లైన్ వోల్టేజెస్కి 4E సిరీస్ అనేది ఏమవుతుంది అనేది జస్ట్ ఈక్వేషన్ వరకు చూద్దాం. చూడండి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ యొక్క 4E సిరీస్ అనాలిసిస్ అనేది సో మనం తీసుకునే ఈ ఫేస్ వోల్టేజ్ చూద్దాం. సో ఫేస్ వోల్టేజెస్కి దీని యొక్క వాల్యూ 4E సిరీస్. సో 4E సిరీస్. సో 4E సిరీస్ ఏమవుతుందంటే ఇది సో విఏఎన్ ఈక్వల్ టు సో సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 6k ± 1 ఇన్ఫైనైట్ 2 టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఓవర్ n/, sin n omega t. సో వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో k వాల్యూ అనేది మనం అట్లా ప్లేస్ చేసుకుంటాం. అదేవిధంగా n ఈక్వల్ టు ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ మనం ఓన్లీ ఆడ్ వాల్యూసే తీసుకుంటాం. సో 1, 5, 7, 11, 13 అండ్ సో అలా తీసుకుంటాం. సో ఇది నాకేమవుతుందంటే సో మనం తీసుకునే ఫేస్ వోల్టేజ్ అవుతుంది. అదేవిధంగా ఏదో అదే 4E సిరీస్ అనేది ఒకవేళ మనం లైన్ వోల్టేజ్ తీసుకున్నాం అనుకోండి. అదే 4E సిరీస్ అనేది లైన్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు లైన్ వోల్టేజ్ అంటే ఏమొస్తుంది విఏబి వస్తుంది. సో దీనికి ఏమవుతుందంటే ఇది సో 1, 3, 5 హోల్ పవర్ ఇన్ఫైనైట్. సో 4 టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఓవర్ n/, sin n/3 sin n omega t plus π/6. సో ఇది నాకు వచ్చే వోల్టేజ్. ఇదేంటిది సో మనం తీసుకునే 4E సిరీస్ లైన్ వోల్టేజ్కి వచ్చే వాల్యూ. సో ఇదన్నమాట. ఓకే. సో ఇక్కడ దాకా మనకి ఏంటంటే మనం తీసుకునే ఈ యొక్క 3 ఫేస్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ 180 degrees మోడ్లో మనం చూడాల్సిన పార్ట్ ఇక్కడ వరకు అన్నమాట. ఓకేనా. సో దీంట్లో మనకు ఇంకోటి ఏంటంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అంటారు. ఈ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అంటే సో దీని యొక్క వాల్యూ జస్ట్ డైరెక్ట్ వాల్యూ మాత్రం రాసిన దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు 31.084% ఉంటుంది. సో టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు 31.084%.